వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రౌండప్ ఇష్యూస్ మనం చూస్తూ ఉన్నాం. మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 25న ఉంది, మార్చ్ 17న గ్రూప్ 1 ఉంది. రెండింటికి ఉపయోగపడే కంటెంట్ని యూపీఎస్సీ యూనివర్స్ మీకు యూట్యూబ్ వేదికగా అందిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంవత్సరం మొత్తం పర్సన్స్ ఇన్ న్యూస్, ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన నిర్ణయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన విజయాలు, ఇలా ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా మిస్లేనియస్ అంశాలు అన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ సిరీస్లో చిట్ట చివరిగా మనకు నానావిధ అంశాలన్నింటినీ కూడా మీకు యూపీఎస్సీ యూనివర్స్ ఈ సెషన్లో అందివ్వనుంది. సో దయచేసి ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఆడుదాం ఆంధ్ర. సో ఇది ఒక క్రీడా పోటీ. ఆడుదాం ఆంధ్ర అనేది ఒక క్రీడా పోటీ. రైట్. సో మరి ఈ ఆడుదాం ఆంధ్ర అనే క్రీడా పోటీని డిసెంబర్ 26న లాంచ్ చేశారు. ఫిబ్రవరి 10వ తేదీన 47 రోజుల పాటు ఈ క్రీడా సంరంభం అనేది కొనసాగుతూ ఉంది. ఒక రాష్ట్రం నిర్వహించే క్రీడా పోటీల్లో ఇదే అత్యంత పెద్దదిగా ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే పేర్కొంది. రైట్. సో మరి 47 రోజుల పాటు 5 దశల్లో ఈ క్రీడా పోటీలు అనేవి జరగనున్నాయి. మరి ఈ క్రీడా పోటీలను ఎక్కడ ప్రారంభించారు అని అంటే లయోలా కాలేజ్ నల్లపాడులో దీన్ని ప్రారంభించినారు. మరి 15,000 సుమారుగా 15,000 క్రీడా వేదికల పైన 5 క్రీడాంశాలు, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్. సో ఈ 5 క్రీడాంశాలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. రైట్. మరి ఇది మనకు ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి ఏదో ఒక డేటాను బేస్ చేసుకొని ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో హరిత శక్తికి సంబంధించిన అంశం. సో గ్రీన్ ఎనర్జీ అన్నమాట. సో ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అక్టోబర్ 31, 2023 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8,998.323 మెగావాట్స్, సో ఇంత మేర హరిత శక్తి విడుదల అవుతుంది. రైట్. సో ఇదొక అంశం అన్నమాట. మనకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా దీన్ని పేర్కొంది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ అంటే సమీకృత పునరుత్పాదక శక్తి. సమీకృత పునరుత్పాదక శక్తి అంటే ఒకే దగ్గర వేరువేరు శక్తి వనరులు ఉండడం. అంటే ఇది ఒక ప్లేస్ అనుకోండి, ఇక్కడ సౌరశక్తి, అదేవిధంగా పవన శక్తి, ఇంకా ఏదైనా అణుశక్తి ద్వారా విద్యుత్, ఈ విధంగా అన్నీ ఒకే చోటు నుంచి ఉత్పత్తి అవుతున్నాయి అనుకోండి, దాన్ని ఇంటిగ్రేటెడ్ అంటాం, సమీకృతం అంటాం. సో ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ, సమీకృత పునరుత్పాదక శక్తి. రైట్. సో మరి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు పాణ్యంల సమీపంలో మనకు పిన్నాపురం అనే ప్రాంతం ఒక రికార్డును కలిగి ఉంది. ఈ రికార్డు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రికార్డు కాదు, భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డు. ప్రపంచంలో మరే ప్రాంతానికి లేని రికార్డు ఉంది. ఏంటది అని అంటే ఇక్కడ 3 రకాల శక్తులు ఉన్నాయన్నమాట. పంప్డ్ స్టోరేజ్, సోలార్ పవర్ అండ్ విండ్ పవర్. పంప్డ్ స్టోరేజ్ పవర్, సౌర విద్యుత్తు అండ్ పవన విద్యుత్, ఈ 3 కలిసి ఉన్నాయి. ఈ 3 కలిసి ఎంత విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నాయంటే 5,320 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నాయి. సో ఒకే ప్రదేశంలో 3 వేరువేరు విద్యుత్ ఉత్పాదక శక్తులు ఇంత పెద్ద మొత్తంలో పవర్ని ప్రొడ్యూస్ చేయడం అనేది ప్రపంచ రికార్డు అన్నమాట. సో ఓర్వకల్లో పిన్నాపురం ఘనత కింది వాన్లో ఏది సరైంది, ఆ కోణంలో మనకు క్వశ్చన్ వచ్చే అవకాశము ఉంది. రైట్. మరి ఏ శక్తి ఎంత అంటే పంప్డ్ స్టోరేజ్ కెపాసిటీ 1,680 మెగావాట్లు, సౌరశక్తి 3,000 మెగావాట్లు అండ్ పవన శక్తి 550 మెగావాట్లు. వెరసి మొత్తం కలిసి 5,320 మెగావాట్లు. సో ఈ విధంగా మనకు ఈ విద్యుత్ శక్తి అంశం అనేది ఉంది. సో చాలా చాలా ముఖ్యమైన అంశం ఇది, గుర్తుపెట్టుకోండి. సో మనం ఈ
ఈ పవర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలా అంటే 100% మ్యాచ్ ద ఫాలోయింగ్లో మనకు ఆ 3 కూడా ఇచ్చే అవకాశము ఉంది. అండ్ నెక్స్ట్ ఎఫ్డిఐస్ అంటే మనకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. మరి ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో ఉన్నది. సో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ ద 11th పొజిషన్ ఇన్ అట్రాక్టింగ్ ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. రైట్, మరి ఎంత మొత్తంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ అమౌంట్ వచ్చింది అంటే 630 కోట్ల మేర ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వచ్చాయి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ర్యాంకు అమౌంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విశాఖపట్నం ఫర్ గ్రోత్ హబ్. సో కేంద్ర ప్రభుత్వము ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంది. 2047 నాటికి $30 ట్రిలియన్ శక్తిగా అవతరించాలి. సో అంటే అంత సంపన్న దేశం కావాలి. అంత సంపన్న దేశం కావాలి అంటే పట్టణాలు భారీగా అభివృద్ధి చెందాలి. ఇందుకోసం కొన్ని పట్టణాలను ఎంపిక చేశారు. ముంబై మెట్రోపాలిటన్ ఏరియా, వారణాసి, సూరత్. మరి ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న నగరం ఏది అని అంటే విశాఖపట్నం. ఈ విధంగా కేంద్రం అమలు చేస్తున్న విధానాలకు కానీ పథకాలకు కానీ ఎంపికైన రాష్ట్రంలోని జిల్లాలు కానీ ఇతర అంశాలు కానీ గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు స్మార్ట్ సిటీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుపతి, అమరావతి, విశాఖపట్నం, కాకినాడలు ఎంపికయ్యాయి. ఇప్పుడు గ్రోత్ హబ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు విశాఖపట్నం ఎంపికైంది. సో ఆ విధంగా వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ గోల్డ్ రిజర్వ్స్. సో మరి భారతదేశంలో ఇటీవలే వివిధ ప్రాంతాల్లో ఇలాంటి నిల్వలు లభిస్తూ ఉన్నాయి. అనంతపురంలో లిథియం, గుజరాత్లో వెనాడియం, రాజస్థాన్లో టిట్లూనియం, ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో మనకు రేర్ ఎర్త్ మినరల్స్, అరుదైన ఖనిజాలు. మరి ఇక్కడ మనకు గోల్డ్ అన్నమాట ఆస్పరి మండలంలో. అయితే ఎంత మేర గోల్డ్ ఇక్కడ ఉంది ఇవన్నీ ఇంకా పూర్తిగా తెలియరాలేదు. అవన్నీ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశీలిస్తుంది. కానీ ఆల్రెడీ తుగ్గలి మండలంలో వీటిని వెలికి తీస్తున్నారు. ఓకే, సో మనకు గోల్డ్ రిజర్వ్స్ ఇటీవలే ఆంధ్రప్రదేశ్లోని ఏ మండలంలో గుర్తించినట్టుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్తుంది అని అంటే ఆస్పరి మండలము. రైట్. అండ్ నెక్స్ట్ అగ్రిమెంట్ విత్ ఈఎండిపి. నిజానికి ఈఎండిపి అనేది ఒక పద్ధతి అన్నమాట. సో ఎంటర్ప్రెన్యూర్ సంబంధించింది, ఎంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో మనకు చిన్నప్పటి తల్లిదండ్రులు బాగా చదువుకోండి, మంచి ఉద్యోగం వస్తుంది, ఓకే, పెద్ద పెద్ద జాబ్స్ వస్తాయి ఇలానే చెప్తూ ఉంటారు. కానీ ఎంటర్ప్రెన్యూర్గా ప్రోత్సాహం ఉండదన్నమాట. సో ఎప్పటి నుంచో ఇది మనకు వస్తూ ఉన్నది. అయితే చిన్నప్పటి నుంచే ఎంటర్ప్రెన్యూర్ మైండ్షిప్ అంటే వ్యవస్థాపకులుగా మార్చాలి. యువతలు ఉద్యోగాన్ని ఆశించే వాళ్ళుగా కాకుండా ఉద్యోగాన్ని సృష్టించే వాళ్ళుగా తీర్చిదిద్దాలి అని చెప్పి ఈఎండిపి ప్రోగ్రామ్ను డెవలప్ చేశారు, ఎంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి. సో మరి చిన్నపిల్లల్లో దీన్ని పెంపొందించడం కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్లాటౌన్ ఇంటర్నేషనల్ ఉద్యమ్ లెర్నింగ్ ఫౌండేషన్ రీఫ్ బెనిఫిట్ తోటి మరి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ 3 మనకు ఆర్గనైజేషన్స్ ఇచ్చి దేనికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది అని అంటాడు. టోఫెల్ బోధన అట్లాంటివి ఏవో ఇస్తూ ఉంటాడు. రైట్, ఎందుకంటే వాటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందాలను కుదుర్చుకుంది కాబట్టి. సో ఈ విధంగా మనం ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ అదేవిధంగా పాఠశాల విద్యలకు సంబంధించి కేంద్రము డ్రాప్అవుట్స్ లిస్ట్ ఇచ్చింది. మరి డ్రాప్అవుట్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5వ స్థానంలో ఉన్నది. మొదటి స్థానంలో ఒరిస్సా రాష్ట్రం. డ్రాప్అవుట్స్ ఉండకూడదు అంటే అసలు ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా స్కూల్కి వెళ్ళాలి. మనం చెప్పుకున్నాం ఘనతల్లో భారతదేశంలో ఒక జిల్లాలో ప్రతి స్కూల్కి వెళ్ళాల్సిన విద్యార్థి పాఠశాలలకు వెళ్ళే రికార్డును కలిగి ఉన్న ఏకైక జిల్లా భారతదేశంలో నంద్యాల జిల్లా. రైట్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మనకు గుర్తింపు పొందిన పార్టీలు తెలుగుదేశం పార్టీ ఉంది, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. కానీ ఈ మిగతా పార్టీలకు గుర్తింపు లేదు, రాష్ట్ర స్థాయి పార్టీ గుర్తింపు లేదు. మరి ఆంధ్రప్రదేశ్లో నూతన పార్టీ మరొకటి ఆవిర్భవించింది. రైట్. సో మాజీ జేడి లక్ష్మీనారాయణ నేతృత్వంలో జై భారత్ నేషనల్ పార్టీ అని చెప్పి
ఒక రాజకీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. రైట్. సో ఇది మనకు అంశము. అండ్ నెక్స్ట్ జిఐసిఈ. సో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ కాలేజ్, జిఐసిఈ అంటున్నాం, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ కాలేజ్. సో చాలా ముఖ్యమైనది. ఇది 2 ఘనతలను దక్కించుకుంది ఈ సంవత్సరం. ఏంటనంటే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల్లో విద్యను బోధిస్తుంది అని చెప్పి మనకు ఒక గుర్తింపును పొందింది. అంతర్జాతీయ స్థాయిలో బోధన ఉంది, అదొక అంశం. ఇంకా రెండవ అంశం ఏంటనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా జాబులు సంపాదించుకున్న కాలేజ్గా కూడా మరొక ఘనతను దక్కించుకుంది. ఈ విధంగా ఈ కళాశాల 2 రికార్డ్స్లను కలిగి ఉన్నది. నెక్స్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్. సో మరి ఇది 100 సంవత్సరాలు అయిపోయింది ఎస్టాబ్లిష్ చేసి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పురాతన మెడికల్ కాలేజ్గా చెప్పుకోవచ్చు. 1923 జూలై 19th ఎస్టాబ్లిష్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని మొదటి మెడికల్ కాలేజ్. రైట్. అండ్ నెక్స్ట్ లిక్విడ్ ఇంగ్లీష్తో ఒప్పందం. సో ఇంతకుముందు మరికొన్ని సంస్థలు ఉండినవి, ఇప్పుడు లిక్విడ్ ఇంగ్లీష్. టోఫెల్కు సంబంధించి టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్, అంటే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న విద్యార్థులు ఈ ఎగ్జామ్లో స్కోర్ చేయడం తప్పనిసరి అన్నమాట. సో అందుకని స్కూల్ స్థాయిలోనే వీళ్లకు బోధన ఉంటుంది. ఇందుకు గాను ఎడ్జ్ సంస్థతో ఒప్పందం కుదిరింది. ఈ సంస్థ ఏం చేస్తుంది అంటే ఫ్రీగా కంటెంట్ ఇస్తుంది, ఫ్రీగా సాఫ్ట్వేర్ కూడా ఇస్తుంది. అయితే మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ బోధిస్తున్న ఎవరైతే ఫ్యాకల్టీస్ ఉన్నారో, టీచర్స్ ఉన్నారో, వాళ్ళు ఈ స్థాయిలో బోధించగలరంటే వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తుంది. ఓకే. సో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను విద్యార్థులకు బోధించే స్థాయిని కల్పిస్తుంది అన్నమాట. సో ఆ విధంగా ఈ అంశం కూడా మనకు వార్తల్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ శ్రీశైలం అన్నది ఒక గిన్నిస్ రికార్డ్ క్రియేటెడ్. మనందరికి తెలిసిందే శ్రీశైలం ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ 60 ఏళ్ల కింద నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు ఇందులో పనిచేసిన ఇంజనీర్స్ అండ్ అదేవిధంగా స్థానికులందరి కోసం ఇక్కడ ఒక పాఠశాల తెచ్చారనమాట. అంటే అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళు అండ్ ఆ జాబ్ చేస్తున్న వాళ్ళ పిల్లలకు చదువు ఉండాలి కాబట్టి. సో ఈ విధంగా మరి అప్పుడు పనిచేసిన ఇంజనీర్లు, అప్పుడు చదువుకున్న విద్యార్థులు అందరూ కలిసి ఈ ప్రాజెక్ట్ వద్దకు వచ్చి పెద్ద ఎత్తున గానాన్ని ఆలపించారనమాట. సో ఈ గానాలాపన, సింగింగ్ ది సాంగ్ అనేది ఒక రికార్డును క్రియేట్ చేసింది. ఓకే. ఆ విధంగా ఇది వార్తలో ఉంది. నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్. సో మనకు వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్లో భాగంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 19 ప్రాజెక్టులను గుర్తిస్తే ఇండియా నుంచి గుర్తింపు పొందిన ఏకైక ప్రాజెక్ట్ ఏదంటే ప్రకాశం బ్యారేజ్, ఓల్డ్ కృష్ణ ఆయకట్టు అనేది గుర్తింపు పొందింది. రైట్. సో మరి ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ ఇరిగేషన్ డ్రైనేజ్ వాళ్ళు దీనికి గుర్తింపు తెచ్చినారు. అంతేకాదు వీళ్ళ సమావేశం కూడా విశాఖపట్నంలో నవంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించారు. సో చాలా ముఖ్యం అన్నమాట. అండ్ నెక్స్ట్ లెదర్ పార్క్స్. సో ఆంధ్రప్రదేశ్లో 2 లెదర్ పార్క్స్ అనేవి వస్తున్నాయి. ఎక్కడెక్కడ వస్తున్నాయని అడుగుతారు. సో మనకు కృష్ణా జిల్లా కొండూరులో, అదేవిధంగా ప్రకాశం జిల్లా ఎడవల్లిలో. చాలా ఇంపార్టెంట్. కృష్ణా జిల్లా కొండూరు, ప్రకాశం జిల్లా ఎడవల్లి, ఈ ప్రాంతాల్లో మనకు లెదర్ పార్కులు అనేవి వస్తూ ఉన్నాయి. రైట్. నెక్స్ట్ గంగమ్మ జాతర తిరుపతిలో జరుగుతుంది. ఇది 900 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న జాతర. మరి ఈ జాతరకు రైట్ రాష్ట్ర స్థాయి పండుగను, రాష్ట్ర స్థాయి హోదాను, రాష్ట్ర స్థాయి పండగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. సో అడుగుతారు ఇటీవలే రాష్ట్ర స్థాయి పండగగా దేనికి గుర్తింపునిచ్చారు అని చెప్పి. సో తిరుపతి గంగమ్మ జాతరకు గుర్తింపునిచ్చినారు. అండ్ నెక్స్ట్ పిఎంశ్రీ స్కూల్స్. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇన్ ఇండియా అని చెప్పి నూతన విద్యా విధానంలో భాగంగా ఏర్పాటు చేస్తుంది. ప్రతి మండలంలో 2 ఏర్పాటు చేస్తుంది. దేశవ్యాప్తంగా 14,500 ఏర్పాటు చేస్తూ ఉంది. మరి ఇందులో భాగంగా రాష్ట్రానికి ఎన్ని కేటాయించారనంటే 662 కేటాయించారు. నేరుగా అడుగుతారు పిఎంశ్రీ స్కూల్స్లో భాగంగా రాష్ట్రానికి చేసిన కేటాయింపులు ఎన్ని అని చెప్పి 662. నెక్స్ట్ మరి 2014-15లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాలికల నిష్పత్తి 921 అంటే ఇప్పుడు 945కు పెరిగింది. అంటే మెరుగయ్యింది, మెరుగు కావాలి, ఇంకా మెరుగు కూడా కావాల్సి ఉంది. డేటా పైన క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ సచివాలయ వ్యవస్థ పైన కాగ్ ఒక నివేదిక ఇచ్చింది. సో ఇది 74వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నది అని చెప్పి ఆ నివేదికలో కాగ్
పేర్కొంది. అండ్ లిక్విడ్ టెస్టింగ్ ల్యాబ్, లిక్కర్ టెస్టింగ్ ల్యాబ్ ఇది విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. ఈ తరహా ల్యాబ్ భారతదేశంలోనే మొట్టమొదటి. ఇందులో ఏం చేస్తారంటే గంజాయి, మద్యం వీటన్నిటిని కూడా పరీక్షిస్తారనమాట. నార్కోటిక్ డ్రగ్స్, వాటి నాణ్యత ఇవన్నీ కూడా పరిశీలిస్తారు. ఈ తరహా ల్యాబ్ ఉండడం భారతదేశంలో ఇదే మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఆత్రేయపురం పూతరేకులకు ఈ సంవత్సరం జిఐ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు లభించింది. నేరుగా అడుగుతారు ఈ సంవత్సరం అంటే మనం 2023 నాటి వార్తాంశాలు చూస్తున్నాం కాబట్టి అదే సంవత్సరం పరిగణించాలి. ఆత్రేయపురం పూతరేకులకు జిఐ ట్యాగ్ అనేది మనకి ఈ సంవత్సరము లభించింది. ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అన్ని అంశాలను యూపీఎస్సీ యూనివర్స్ మీకు అత్యంత సమగ్రంగా అందించింది. రాబోయే గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా మీకు ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. దయచేసి ఈ వీడియోలు అందరూ కూడా లైక్ చేయండి, అదర్ ఆస్పిరెంట్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.